హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నారు. మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. సో మొత్తానికి పొద్దున ఎప్పుడో 4కి లేస్తే నా కూతుర్ని లేపడానికి ఒక గంట పట్టింది. నిన్నటి దాకా ఏమో పెళ్లి కూతురు అని చెప్పి తిరిగిందన్నమాట. అంటే దీన్ని తోడు పెళ్లి కూతురు కింద రెడీ చేస్తున్నామని చెప్పి ఆ ఫుల్ ఎక్సైట్మెంట్ చూపించింది. ఇప్పుడేమో లెగాలంటే పాపం పాపకు బద్ధకం వస్తుంది. సో ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ ఫైనల్లీ మా అమ్మాయి లేసింది. ఎంతసేపు బతిమలాడించుకుందో ఆఖరికి పెళ్లి కూతురు కింద వద్దులే నువ్వు ఇంట్లోనే ఉండిపో రూమ్లో అంటే అప్పుడు లేసి రెడీ అయ్యింది. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము. పెళ్లి కూతురుని ఆల్రెడీ చేసేసారు. మా అమ్మాయి తోడు పెళ్లి కూతురు కింద రెడీ చేయాలి. ఇంకా అక్కడికి వెళ్ళి రెడీ చేద్దామని చెప్పి అయ్యో ఆర్డర్ పద పద తప్పని పెట్టుకుందా అమ్మకి చెయ్యవాలి. మా డాడీ అయితే ఎంత క్యూట్గా ఉంటారో మమ్మీతో, ఎంత జాగ్రత్తగా చేపట్టుకుని నడిపిస్తారు ఎక్కడికైనా వెళ్తే. స్లోప్ అది ఎక్కలేదు మమ్మీ అని చెప్పి. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ దగ్గరికి మమ్మీ రాలేదు, పిల్లలతో ఉన్నారు కదా. సో అందుకని రాలేదు అని చెప్పి మా డాడీయే బ్రేక్ఫాస్ట్ పట్టి తీసుకొస్తారు నాకు మమ్మీకి. మీరు ఇక్కడే కూర్చొని తినండి పిల్లలతో ఉన్నారు కదా అని చెప్పి. అలా ప్రతి విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఐషు అయితే అసలు పెళ్లి కూతురు కన్నా ఎక్కువ హడావిడి చేసింది. అది మేకప్ పెళ్లి కూతురు వేస్తుంటే ఇది ఇక్కడ కూర్చొని ఇది మేకప్ వేసేసుకుంటుంది. ఇంకా అసలు నేను క్రీమ్ రాలేదు ఏమి రాలేదు అంటే వినదే. అక్కడ ఇంకా మేకప్ అని చెప్పి కూర్చుంది. అండ్ ఫైనల్లీ బుట్ట బొమ్మని రెడీ చేసేసాను. అసలు ఐషుని రెడీ చేయడం అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఆడపిల్ల ఉన్న వాళ్ళందరికీ కోరుకుంటుంది. లక్కీలీ మా అమ్మాయి కుదురు తక్కువే కానీ రెడీ చేస్తాను కూర్చో అంటే పాపం బాగానే కూర్చుంటుంది. కాకపోతే ఏదో ఒకటి మెదులుతూ ఉంటుంది. ఆ కుదురు అనేది బేసికలీ మా రక్తంలోనే లేదు కాబట్టి. సో ఫైనల్లీ ఎలాగైతేనో నా బుట్ట బొమ్మను రెడీ చేసేసాను. చాలా ఇయర్స్ నుంచి వెయిటింగ్. ఇలాగా వయసు కొంచెం అంటే పరికిణి జాకెట్లు వేసుకొని నిలబడి చక్కగా నడక వచ్చి చిలకలా మాట్లాడే వయసు వచ్చాక అన్ని నగలు పెట్టి ఫోటో తీయాలి, చక్కగా రెడీ చేయాలని నా కళ. ఫైనల్లీ ఇప్పుడు మా హనీ పెళ్ళికి నాకు కుదిరింది. అండ్ లక్కీలీ హనీ పెళ్లి కూతురు కింద కూడా నాకు కూతురు కూర్చుంది తోటి పెళ్లి కూతురు కింద. నాకైతే చాలా మంచి మెమరీ ఇది. సో ఫస్ట్ ఐషుని రెడీ చేసేసి హనీ దగ్గర కూర్చోపెట్టేశాను. అండ్ మా ప్రెటీ బ్రైడ్ కూడా ఎంత బాగుందో కదా, ఇద్దరు ముచ్చటగా ఉన్నారు. సో ఫైనల్లీ ఇప్పటికి నాకు టైం కుదిరింది. టైం అరౌండ్ 10 అయి ఉంటుందేమో. ఇప్పుడు అనగా లేసాను, మార్నింగ్ 5:30కి లేసాను. అంటే తోడుపెళ్లి కూతురు ఐషుని కదా, కొంచెం ఫాస్ట్గా దాన్ని లేపి రెడీ చేద్దాము అనే టైంకి మొత్తం హడావుడి అయిపోయింది అన్నమాట. కార్తిక్ కదులుతాడు, వాడిని డిస్టర్బ్ చేయకుండా ఐషుని రెడీ చేయాలి. సో ఇంకా అమ్మ వాళ్ళ రూమ్కి వచ్చేసి కార్తిక్ని అవి దగ్గర పడుకోబెట్టి ఫ్రెష్ అప్ చేసామన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళాక పరికిని వేసి అన్నీని ఎంత బాగా కూర్చుందంటే పెళ్లి కూతురు పక్కన. నాకైతే అమ్మో ఎంత బొద్దుగా ఉంది నా కూతురు అనిపించింది. నా దిష్టి తగిలేలా అనిపించింది అసలు. తల్లి దిష్టి ఎక్కువ అంటారు కదా, అందుకే అనకూడదు అలాగా. కానీ ఎవరైనా చిన్న చిన్న పిల్లలు అలా రెడీ అయితే భలే బుద్ధిగా అనిపిస్తారు. రెడీ చేసినప్పుడు కూడా కుదురుండు అని చెప్తా ఉంటాను. కానీ ఎంత బాగా రెడీ అవుతుందో ఫోన్లో ఈ మాత్రమైనా నాకు కోఆపరేట్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి అస్సలు నచ్చదు రెడీ అవ్వడం. అలాంటి వాళ్ళని రెడీ చేయాలంటే అమ్మో అనిపిస్తుంది. మా అమ్మాయికి ఇష్టమే కానీ కొంచెం కుదురు తక్కువ. సో మొత్తానికి మా అమ్మాయిని రెడీ చేసేసాను. కార్తీక్ని కూడా రెడీ చేసేసి అక్కడ బయట వాళ్ళ డాడీకి ఇచ్చాను. ఒక రూమ్లో ఒక రూమ్లో నేను ఉన్నమాట ప్రజెంట్. మమ్మీ వాళ్ళ రూమ్ ఖాళీ కాబట్టి ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు లాస్ట్లో కార్తీక్ నేను తీసుకున్నాక అవి ఫ్రెష్ అప్ అవుతారు. ఇదంతా ఎప్పటికి భోజనాల టైం అయ్యేలా ఉంది. ఐషోని అయితే అమ్మ దగ్గర అప్పు చెప్పాను. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. ఏం చేస్తాం చెప్పండి, పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టుకుని అప్పుడు నేను రెడీ అవుతున్నాను. సో ఇప్పుడు రెడీ అయిపోవాలి. సో ఫైనలీ శారీ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మేకప్ని అయితే పెద్ద మేకప్ అయ్యాను. మాయిశ్చరైజర్ రాసాక తర్వాత ఇది సన్ స్క్రీన్ అనమాట, SPF 50 సన్ స్క్రీన్. ఇది లైట్ ఫౌండేషన్ టింట్ ఉంటుంది. సో దాంతో ఫేసెస్ కెనడా స్ట్రోక్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఈ మధ్యన చాలా ట్రెండింగ్ ఉంది, వైరల్ ఉంది. నేను పెద్ద ఎక్కువ వాడిన ఎక్కువ ఉండవు కూడా మేకప్వి. సో ఇప్పుడు ఈ ఫౌండేషన్ కమ్ సన్ స్క్రీన్లోని ఇది కొంచెం మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసేస్తాను. ఎలా ఉంటుందో చూడాలి. సో నేను జనరల్గా మేకప్ వేయను. సో అందుకని నేను మాయిశ్చరైజర్ ఫేస్కి ఫస్ట్ అప్లై చేస్తాను. తర్వాత నా సన్ స్క్రీన్ లైట్ టింటెడ్
ఫౌండేషన్ అది. దాంట్లోనే ఈ స్ట్రోక్ క్రీమ్ కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఇది వచ్చేప్పటికి రోజ్ గోల్డ్ షేడ్ ఇస్తది. సో, మొత్తం నా మేకప్ స్పాంజ్‌తో ఈవెన్‌గా ఫేస్ అండ్ నెక్, ఇయర్స్ అంతా కూడా అప్లై చేసేసాను. సో, ఇప్పుడైతే మనం ఫంక్షన్‌కి వెళ్ళిపోదాము. ఆల్రెడీ మార్నింగ్ వచ్చినా గానీ అసలు నాకు టైం దొరకలేదు. పాపను రెడీ చేసి కూర్చోబెట్టేసాక లేట్ అయిపోయింది. అందరూ రెడీ అయ్యి వచ్చేస్తున్నారు. వెళ్ళిపోతున్నారు కూడా అక్షింతలేసి మళ్ళీ వస్తాము అని చెప్పి. అసల నేను ఇంకా అదే డ్రెస్‌తో ఉన్నాను. సో, గబగబా మళ్ళీ రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. డెకరేషన్ అయితే చాలా క్యూట్‌గా, ట్రెడిషనల్‌గా, చాలా క్లాసీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మా కజిన్ కోతి మాట. పేరు కోతి అనుకున్నారేమో, కాదు. మా క్యూట్ కజిన్. సో, పేరైతే రివీల్ చేయను. అండ్ ఇది వచ్చేప్పటికి సాయితీస్ పెళ్లి కూతురు సెరమనీ. ఎంత అందంగా తను డిజైన్ చేసుకుందంటే తన వెడ్డింగ్ అంతా కూడా టోటల్లీ ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా క్లాసీగా డిజైన్ చేసుకుంది. తనకున్న విజన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేలా వాళ్ళందరికీ పురమాయించుకుని ఎగ్జాక్ట్గా అవుట్పుట్ అయితే వచ్చింది. ఎక్కడ ఇది తక్కువ అయింది అని లేకుండా జరిగింది పెళ్ళి. సో, కజిన్స్తో అయితే మంచి ఫన్ ఉంది వెడ్డింగ్లో. చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేశాను వెడ్డింగ్ని. రీసెంట్ టైమ్స్లో వెడ్డింగ్స్ అంటే వెళ్ళామా వచ్చామా అంతే. బట్ నేను పర్సనల్గా బాగా షాపింగ్ చేసింది ఈ వెడ్డింగ్కే. మెయిన్గా నాకంటే కూడా ఐషు కోసమని ఎక్కువ షాపింగ్ చేశాను. అంటే ఏ డ్రెస్కి డ్రెస్ సెట్ అవ్వాలి అన్నీ అని చెప్పి. అసలు ఎంత దారుణం అంటే ఇది చిన్నపిల్లంట, నా కూతురు చిన్నపిల్ల, అండ్ నా కొడుకు చిన్నపిల్లోడు. నేను ఒక్కదాన్నే కాదంట, వీళ్ళు ముగ్గురు పసిపిల్లలు. పాపం వీళ్ళు ముగ్గురికి ఏమీ తెలియదు. వీడు బుగ్గ మీద ముద్దు పెట్టింది మాత్రం ఇదే, కాదని మాత్రం చెప్పదు. ఎందుకంటే వీడంటే అంత ఇష్టం. వీడు వెనకాలే తిరుగుతూ ఉంటుంది, నా కొడుకు వెనకాల. నా కొడుకు బుగ్గ మీద ముద్దుందంటే ఇది అక్కడ చుట్టుపక్కలలోనే ఉన్నట్టు లెక్క మాట. సో, మొత్తం నా కూతుర్ని అలా కూర్చోపెట్టి ఆపడానికి ఎంత కష్టమైందో. ఇంకా ఒక టైం దాటాక ఇంకా అది ఉంచుకోను అని చెప్పి మా టైం దాకా కుదురుగుండమే చాలా ఎక్కువ నా ఫీలింగ్ కూడా. మీ మనవరాలు బాగుందా, నేను బాగున్నానో చెప్పండి. అందుకే తాతలు అయ్యాక వాళ్ళని అలాంటి క్వశ్చన్లు అడగకూడదని మీరు కూడా నాతో పాటు తెలుసుకున్నారు కదా. ఎప్పుడు కూడా మనవరాలు ఎదురుగా పెట్టుకున్నప్పుడు వాళ్ళని అడగకూడదు మాట. నేను బాగుంటానా, మీ మనవరాలు బాగుంటుంది అంటే ఆబ్వియస్లీ మనవరాలే బాగుందని చెప్తారు. అలానే మన హస్బెండ్ అడిగామనుకో, నా కూతురే బాగుందని చెప్తారు. ఎవరైనా వాళ్ళే బాగున్నారని చెప్తారు, మనం బాగున్నాము అని ఎవరూ చెప్పరు. ఇది సత్యం, మీరు నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నా కొడుకు వాళ్ళ అత్తతో ఆడుతున్నాడు మాట, హలో గాయస్ అని చెప్పి. అండ్ ఇక్కడ చుట్టాల్లో చాలామంది యూట్యూబ్ ఛానల్ చూస్తారు. అందరూ అడుగుతున్నారు అన్నమాట, మీ అమ్మాయి భలే చెప్తుంది మాటలు అని చెప్పి. బట్ రమ్మంటే మాత్రం రాదు, వీడియోలో చెప్పమంటే మాత్రం ఎవరి ముందు చెప్పదు. దాన్ని పిలిస్తే ఎంత స్టైల్ కొడుతుంది అంటే అసలు ఏదో దాన్ని ఆశ్రయించేమన్నట్టు ఫీల్ అయిపోయి మురిసిపోయి సిగ్గుపడిపోయి వెళ్ళిపోతుంది. దాన్ని రమ్మంటాను చూడండి, ఇప్పుడు ఎంతెంత మాట్లాడుతుందో. చాలా కవులు చెప్తుంది నా కూతురు. మళ్ళీ చెప్పు. ఏంటి అన్ని ఇస్తున్నా? చాలు చాలు నా చేతిలో. ఇదిగో ఐ హావ్ వద్దు, ఇవన్నీ ఉన్నాయి, అన్ని ఇచ్చావు నాకు. ఇదిగో యు ఆల్ కవర్డ్ ఆల్. సూపర్ ఉంది. ఓకే. కెమెరామ్యాన్ ఐషు మాట ఇక్కడ ఎలా పోజులు ఇవ్వాలో, ఎలా స్టిల్స్ ఇవ్వాలో చెప్తుంది. ఆల్మోస్ట్ చంద్రముఖిలా మారిపోయిన నా కూతురు చూసారు కదా. వితౌట్ జ్యువెలరీ అన్నీ తీసేసాక కాటిక కళ్ళు అన్నీ నలిపేసుకుంది. నిద్ర వచ్చేసింది దానికి, పిల్లకి ఊడిపోయింది. ఉన్న ఒరిజినల్ మూడి అలా మిగిలింది. ఇలా కూడా నా కూతురు నాకు క్యూట్గానే అనిపిస్తుంది ఏంటో. సో, మొత్తానికి పాపం మా కజిన్ చితక్కొడేస్తుంది అది ఫోటోలతో. ఎలా కూర్చో, ఇలా కూర్చో, ఎవరు కదలకండి, ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఫోటోషూట్ని అని చెప్పి చాలా ఆటలు ఆడుతుంది అక్కడ. చూసారా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో. సో, మళ్ళీ మధ్యాహ్నం రూమ్కి తీసుకొచ్చాక మళ్ళీ నెప్లైజేషన్ చేసేసాను. ఇప్పుడు ఫ్రీగా తనకి రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ నైట్ కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ నోస్ బ్లాక్ అయితే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు కదా. ఈ కోల్డ్ ఉన్నప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇలా జర్నీ చేసేప్పుడు ముందే అన్నీ క్యారీ చేయాలి అండ్ ఎప్పటికప్పుడు కేర్ తీసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఈరోజు బయట ఉన్నాం కదా, ఫంక్షన్ ఉన్నాం కదా, నెగ్లెక్ట్ చేసామంటే సీరియస్ అయిపోతుంది. సో, ఇప్పుడు కొంచెం రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ ఈవినింగ్ లేచి పెళ్ళికి వెళ్ళాలన్నమాట. సో, ఇప్పుడైతే నేను పన్నీర్ దోశ వేస్తున్నాను ఐషుకి. కార్తిక్ కూడా కొద్దిగా తింటాడు. ఒక్కొక్కసారి పన్నీర్ ఏరేసి పక్కన పెడేస్తాడు. సో, నేనైతే ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ ఆన్లైన్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ చేసేసుకున్నాను. అండ్ పన్నీర్ కూడా వచ్చిన రోజు నుంచి. సో, దోశ ఇలాగా పన్నీర్ అట్లా, లేకపోతే ఎగ్ దోశ, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ అట్లా ఏదో ఒకటి ఈవినింగ్
నేను చేసి పెట్టుకుంటున్నాను అనమాట పిల్లలకి. బయటది ఏం ఆర్డర్ చేసినా 1, 2 బయట తింటారు కానీ ఫుల్‌ఫిల్‌గా తినాలంటే మనం హోమ్ ఫుడ్‌లా చేసుకున్నట్టే వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే అది అసల స్కిప్ అయిపోతే ఆ మీల్స్ ఉంటే అలా 2 రోజులు మళ్ళీ వాళ్ళకి అలవాటయిందంటే థర్డ్ డే నుంచి ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా ఏ చిరుతిండో అడుగుతారో తప్ప రెగ్యులర్‌గా తినే ఫుడ్ అయితే అవాయిడ్ చేసేస్తారన్నమాట. అండ్ నేనైతే లాస్ట్ టైమ్ సుషి ట్రై చేశాను. నాకు నచ్చింది. సో, హైదరాబాద్ వచ్చినప్పుడు సుషి ట్రై చేయాలి మళ్ళీ ట్రై చేయాలి కదా! మళ్ళీ తినాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయానమాట. రోజు అనుకుంటున్నాను కానీ నాకు కుదరలేదు. ఫైనల్లీ ఈరోజు సుషి ఆర్డర్ చేశాను. బట్ వెజ్జే. నాన్ వెజ్ సుషి నేను ఇప్పటికొచ్చి ట్రై చేయలేదు. ఓన్లీ వెజ్జే ట్రై చేశాను. సో, ఈసారి షోయూ నుంచి ఆర్డర్ చేశాను. నాగ్ చైతన్య అది. సో, నేను లాస్ట్ టైం ఆర్డర్ చేసింది నాకు గుర్తుకు లేదు. నాకు యాక్చువల్‌గా మా కజిన్ పెళ్లి కూతురు ఉంది కదా! తనే ఫస్ట్ టైమ్ టేస్ట్ చూపించింది. ఆహ్, ఇది సుషిని అడిగానమాట ఎక్కడ బాగుంటది అంటే తనే ఆర్డర్ చేసిందప్పుడు. సో, నాకు ఎక్కడి నుంచి అనేది ఐడియా లేదు. పెళ్లి కూతురిని ఫోన్ చేసి అడగలేను కదా అని చెప్పి ఈసారి షోయూ నుంచి ఆర్డర్ చేశాను. ఎంత బాగుందో నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై ఇవ్వచ్చు. ఫస్ట్ టైం సుషి ట్రై చేసేవాళ్ళు ఎవరైనా కూడా వెజ్‌లోకి వెళ్తే చాలా బెటర్. నేను ఆర్డర్ ఇచ్చింది గాజిల్లా రోల్ విత్ క్రంచీ వెజిటబుల్స్ అండ్ ట్రఫుల్ క్రీమా అదే అనుకుంటాను. చాలా రోజులైంది కదా! బట్ గుర్తుండిపోయింది. చాలా టేస్టీగా ఉంది. నాకు చాలా నచ్చింది. ఐషుకి పెద్ద నచ్చలేదు. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ మాట. సో, మళ్ళీ పెళ్ళికి రెడీ అవ్వాలి. గబగబా రెడీ అయిపోయాము. అండ్ అమ్మమ్మ కూడా చాలా నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం రావడం, మావయ్య రావడము. సో, ఫ్యామిలీ అంతా ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తది. అందరం కలిసి వెళ్తుంటేని. ఇలా పిల్లల్ని రెడీ చేసుకొని చక్కగా ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉంటే చాలా బాగుంది అనిపిస్తది. సో, నా సావిత్రి మహానటి అయితే రెడీ అయిపోయింది. ఫుల్ లుక్ అయితే మీకు తర్వాత డీటెయిల్‌గా కనపడుతది. ఎప్పుడు మా అమ్మ ఏదో ఒకటి కష్టపడి సదురుతానే ఉంటది. కుదురుగా అయితే ఉండదు. ఒకళ్ళు మేము రెడీ చేసే లోపల ఇంకొకళ్ళు ఏదో ఒకటి చక్కబెట్టేస్తున్నారు. వీళ్ళని చూసుకుంటూ ఈ జ్యువెలరీ అంతా క్యారీ చేయడం ఈసారి నుంచి అయితే పక్కా నో జ్యువెలరీ అని ఫిక్స్ అయిపోయాను. ఎంత కష్టమైందంటే వీళ్ళు మేనేజ్ చేయడం చాలా కష్టం. సో, నేనైతే చాలా సింపుల్‌గా రెడీ అయిపోయాను. ఓన్లీ చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే కార్తీక్‌ని ఎత్తుకుంటాను, ఐషుని ఎత్తుకుంటాను. వీళ్ళు లాంగ్ హారాలు వేస్తుంటే నలగొట్టేస్తున్నారు. గోల్డ్‌వైనా కూడా అంత స్ట్రాంగ్ ఉండవు కదా! ఏదో ఒకటి లాస్ట్ టైం అలాగే మ్యాంగో హారంది మ్యాంగోవి మిస్ అయిపోయినాయి. నా ఇంకొక హారమేమో కింద ముత్యాలవి ఊడిపోయినాయి. సో, పిల్లల్ని పెట్టుకున్నప్పుడు జ్యువెలరీ లిమిటెడ్‌గా పెట్టుకోవాలి. ఐషుకి అయితే నేను దగ్గరుండి చూసుకుంటాను కాబట్టని అలా ముచ్చటకి ఈ ఒక్క పెళ్ళికే పెడతాను అని అనుకున్నాను. ఈ ఒక్క పెళ్ళికి మాత్రం అన్ని జ్యువెలరీ పెట్టి చక్కగా ఫోటోలు తీసుకొని నా ముచ్చటంతా తీర్చుకున్నాను. నెక్స్ట్ టైం నుంచి అయితే మాత్రం ఎందుకంటే తనకి పెట్టినందుకు నాకు పెనాల్టీ కింద మ్యాంగో హారం విరగ్గొట్టింది. పిందెలు మిస్ అయిపోయినాయి 2, 3. అండ్ ఇప్పుడేమో మళ్ళీ ఇలాగా. సో, ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నారన్నమాట వీళ్ళు. తప్పు మందేలేండి. మన ముచ్చట కోసం రెడీ చేశాను అన్నీ పెట్టి. దానికి పెనాల్టీ పే చేయాలి ఇప్పుడు. సో, ఇప్పుడైతే రిసెప్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మేము రిసెప్షన్ స్టార్ట్ అయిపోయాకనే వచ్చాము. ముందు ఎంట్రన్స్ భారత్ ఆ టైంకి వచ్చినా కూడా ఎలా ఉంటుందంటే మా పిల్లలు పరిగెడుతూ ఉంటే వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటే మెయిన్ అక్కడ ప్రాసెస్ జరుగుతుంది కదా! వాళ్ళు వెల్కమ్ చేయడం ఇవన్నిటికి మేము అడ్డంగానే ఉంటామని నాకు తెలిసి కొద్దిగా లేట్‌గా వద్దాము. వీళ్ళకి ఫుడ్ పెట్టేసుకొని ఇంట్లోనే రూమ్‌లోనే ఫుడ్ పెట్టేశాను కార్తిక్‌కి, ఐషుకిని. అప్పుడు డ్రెస్సెస్ వేసి అప్పుడు రెడీ చేశాను. అంటే కొంచెం ఎర్లీగానే వాళ్ళకి 7 కల్లా ఫుడ్ పెట్టేసి తీసుకొచ్చాను. ఇక్కడ ఎలాగా మేము ఫుడ్ తింటున్నప్పుడు ఏదో ఒకటి తింటారు స్టార్టర్స్ లాగా అండ్ డిజర్ట్స్ ఉన్నాయి. ఏదో ఒకటి తింటారు కదా అని చెప్పి. సో, మా బుడ్డదానికైతే ఇక్కడ పెడుతున్నాం అన్నమాట ఇడ్లీ. ఫుల్ వాళ్ళ పెద్దనాన్నతో ఆడుతుంది. వాళ్ళ పెద్దనాన్ని అటు ఇటు తిప్పించింది. వాళ్ళ పెద్దనాన్న వెనకాల తిరిగింది. మొత్తానికి మా చిన్నది మాత్రం మంచి సరదా చేసింది. మా వాడు మాత్రం ఫుడ్ పెట్టి తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ కొంచెంసేపు ఆడి చక్కగా పడుకుని పోయాడు. పెళ్ళంతా కూడా నేను చూడగలిగాను. పెళ్లి కూతురు దగ్గర ఉండగలిగాను అంటే జస్ట్ నా కొడుకు దయమాట పడుకున్నాడు హ్యాపీగా. సో, ఐషు అయితే ఇంకా మార్చేయండి అని మొదలుపెట్టింది. ఈ లోపలే ఇంకా ఫోటోలు తీసేద్దాం అని ఫిక్స్ అయ్యాము. వాళ్ళ డాడీకి నాకు ఎన్ని ఫోటోలు తీసినా ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఇంత ప్రతిగా ఆడపిల్లలను రెడీ చేసుకున్నప్పుడు మనకి ఆ ఫొటోస్ తీయాలని ఉంటుంది కదా! సో, ఫొటోస్ తీస్తున్నాము. కొన్ని అయితే చాలా బాగా వచ్చినాయి. అంటే నేను 100 తీస్తే అందులో 10 బాగా వస్తాయన్నమాట. ఎందుకంటే కుదురుగా ఉండదు. టప తిరిగిపోతూ ఉంటుంది. మన స్నాప్స్ నొక్కేయడమే అందులోనే ఏదో ఒకటి మంచిగా క్లిక్ అయ్యి వస్తుందన్నమాట. మీకు కూడా చాలామంది తెలిసి ఉంటుంది. పిల్లలు ఉంటే ఇట్లాగే చేస్తారు. తీసుకుంటా పోవడమే వాళ్ళ ఎక్స్ప్రెషన్ మధ్యలో క్యాప్చర్ అవుతుందన్నమాట ర్యాండమ్‌గా. సో, అదిగోండి మా వాడిని పడుకోబెట్టేశాను. హ్యాపీగా వాడు ఫ్లాట్ అయి పడుకున్నాడు కాబట్టి నేను వెడ్డింగ్ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేశాను. నిజంగా ఒక డ్రీమ్ వెడ్డింగ్ ఎలా ఉంటుందో అలా జరిగింది.
మా పిన్ని బాబాయ్ ఫేస్‌లో ఆనందం అయితే మాటల్లో చెప్పలేము. పేరెంట్స్‌కి చాలా హ్యాపీగా ఉంటది. పిల్లలకి అలా పెళ్లి చేసి వాళ్ళని హ్యాపీగా పంపడం అంటే హ్యాపీగా ఏం పంపము. బాధ అనిపిస్తది తల్లిదండ్రులకి. ఇన్నాళ్ళు పెంచుకున్న అమ్మాయిని పంపాలి అంటే. బట్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉంటది అన్నప్పుడు వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటది. నేనైతే అప్పగింతల దాకా లేను. పెళ్ళయ్యాక ఎండ్ దాకా ఉన్నాను కానీ, ఇంక అప్పగింతల టైం కంటే కొంచెం ముందే మేము వెళ్ళిపోయాము. అరుంధతి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఆ టైంకి మేము వెళ్ళిపోయామన్నమాట. సో, డ్యాడీ ఉన్నారు. సో, బాబాయ్ అందరూ ఎమోషనల్ అయిపోయారంట. డ్యాడీ చాలా ఫీల్ అయ్యారు. నాకు పెళ్లి చేసి నన్ను పంపించినప్పుడు ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారో, హనీ అప్పుడు గూడా డ్యాడీ అంతే ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఫైనల్లీ మా హనీ పెళ్లి కంప్లీట్ చేసుకొని వి ఆర్ బ్యాక్ టు రాజమండ్రి మాట. సో, రిటర్న్ కూడా ఇంకా రాజమండ్రిలోనే అమ్మ, డ్యాడీతో పాటు వెళ్ళిపోయారు మార్నింగే ఎర్లీగా వాళ్ళు. మేము 10 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. నేను, పిల్లలు, మా హస్బెండ్. సో, మేము కొంచెం ఆరాంగా లేసి రెడీ అయ్యి వెళ్ళాము. ఎందుకంటే మార్నింగ్ 4:30 దాకా మేము వెడ్డింగ్‌లోనే ఉన్నాము. ఇంకా అప్పగింతలు అయ్యేప్పటికి 6 అట్లా అయిపోయింది. డ్యాడీ ఇంకో అక్కడి నుంచి అవ్వడం మళ్ళీ రూమ్‌కొచ్చి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయారు. డ్రైవర్ ఉన్నారు కదా అని చెప్పి నేను కార్‌లో రిలాక్స్ అవ్వచ్చని. సో, అమ్మ కూడా డ్యాడీతో కాకినాడ వెళ్ళిపోయారు. సో, మేము కూడా రాజమండ్రి స్టార్ట్ అయిపోయాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.